దీనిలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. యాక్చువల్గా దీనిలో వచ్చి దీని ముందాటి 16వ అధ్యాయం కటేసిలో వచ్చి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అటాన్సి ఒక వార్త అదన దానించే ఏది చెయ్యాల ఏది చెయ్యాల్సింది లేదు తే కార్య అకార్య వ్యవస్థితం అనేదిలో ఏం చెయ్యాల ఏం చెయ్యకూడదు అని నిశ్చయంగా చెప్పే విషయాల్లో మనకు శాస్త్రనే ప్రమాణం అటానిసి ఒక వార్త ఫస్ట్ లైన్ లో 24వ శ్లోకాలో కడేసి 16వ అధ్యాయం కడేసి శ్లోకం ఫస్ట్ లైన్ లో దాన్ని చెప్పినారు. ఇదే ప్రమాణం, శాస్త్రనే ప్రమాణం. దీనికి ఏం చెయ్యాలే ఏం చెయ్యకూడదు, మన வாழ்க்கைలో ఎట్లా ఏ వழிముறைలో మన வாழ்க்கைని ఎత్తుపోతే మంచిది అనేదిలో వచ్చి శాస్త్రనే మనకు ప్రమాణం అనేదాన్ని చెప్పినారు. ఇప్పుడు దీని వినంగానే అర్జునునికి ఒక కేள்வி అవుతుంది. అదావదు ఈ శాస్త్రనే ప్రమాణం అంటే మనిషిలో వచ్చి ఈ శాస్త్రాన్ని తెలకుండా నిండగూరు ఉంటారు. అదావదు మనిషి మన వచ్చి పరంపరగా మనం ఒక వాళ్ళకి మురైలో వస్తా ఉన్నాము. మన అమ్మాయిలు ఇదిలోనో లేకపోతే మనం ఒక సూழ்நிலைలో అందరు ఒక సముదాయాల్లో ఒక అందరు ఒక సర్కమ్స్టెన్స్ లో మనం ఉంటే ఆ వழிமுறைలోని ఏదో ఒక వழிமுறைని పిన్బట్టి దానిలోనే మన లైఫ్ అనేది పోతా ఉంది. శ్రద్ధతో దాన్ని చేతా ఉండాము. అదావదు గురుముఖంగానో లేకపోతే పరంపరగా అమ్మాయిలు ఎట్టా చేశారో అదే మరి బిడలుని అదే పద్ధతిలో అదే మరి పూజలు చేసుకుని అట్ట శ్రద్ధతోని కాబట్టి శాస్త్రం వాళ్ళకి ఒక్కటి తెలియదు. అట్ట ఉండే వాళ్ళుடைய అట్ట శ్రద్ధతోని పూజ చేసేవాళ్ళు అట్ట ఉండే వాళ్ళుடைய నిலை ఏమి అనేది వాండుடைய కేள்விగా ఉంది. ఇట ప్రమాణం శాస్త్రనే ప్రమాణం అంటే అది తెలాని వాళ్ళు వట్టి శ్రద్ధగా మట్టుం ఉండే వాళ్ళుடைய గతి ఏమి. అదావదు దీనికి ముందునే మన ఈ 16వ అధ్యాయాల్లో దైవాసుర సంపత్ విభాగ యోగంలో మనం ఏం చూసాము అంటే దైవిక సంపత్తులో ఉండే వాళ్ళు శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళుగా ఆ జ్ఞాన పూర్వంగా ఓరளவு కొంటారు. వాళ్ళకి వచ్చి ఈ వాల్యూస్ పట్టి బాగా ఓరளவு తెలుసును అనగా శాస్త్ర పద్ధతికి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఎట్టా చెయ్యాలి అది అన్ని ఓరளவுக்கு వాళ్ళకి పురించి ఉంటారు. అట్ట సాత్వికంలో ఉండే వాళ్ళు వచ్చి ఒక టైప్ ఆఫ్ పీపుల్. అదే ఇది వీళ్ళు వచ్చి మన అసుర సంపత్ అనేప్పటికి ఏం చూసాము, వాళ్ళకి దేవుడి పైన భక్తి ఉండదు, ఇష్టానికి చేతురు, మనసు ఏమి ఎంచుతుందో దాని మారి విరుపు తగ్గట్టు వాళ్ళు నడుతురు. అటా మారింత వాళ్ళు అసుర సంపత్తులో ఉండే వాళ్ళని చూసాము. ఇట మనిషినుடைய ఆ టైప్ వచ్చి విధంగా ఉంది. కొంచెం గురు శ్రద్ధతోని ఉండారు, శాస్త్రాన్ని తెలిసింది. కొంచెం గురు ఎట్టా ఉండారు, శ్రద్ధ వాళ్ళకొచ్చి శ్రద్ధ లేదు కాబట్టి శాస్త్రాన్ని తెలిసిండారు. ఆనకు కొంచెం గురు ఎట్టా ఉండారు, శ్రద్ధేని లేదు శాస్త్రాన్ని తెలియదు. అది వచ్చి రాక్షస సంపత్ అనే అట్ట ఉండేవాళ్ళు. ఇప్పుడు అర్జునుని అడిగే కేள்విలో ఉండేవాళ్ళు వాళ్ళకు శాస్త్రం తెలియదు కాబట్టి శ్రద్ధతో ఉండారు. వాళ్ళు వచ్చి పూజలు అన్ని దేవుడి పైన నమ్మిక ఉంది, అన్ని ఉంది, పరంపరగా ఏం చేసారో దాన్ని ఫాలో చేసారు శ్రద్ధతో. మన వాళ్ళని ఆ భక్తితోని ఏవి బెద్దాలు చేసినారో దానిలో మనసు ఈడుబట్టు దాని ఏముందో దాని వచ్చి మారకుండా చేతా వచ్చారు. ఆ శ్రద్ధ ఉంది కాబట్టి ఒక శాస్త్రం ఎట్టా ఉండాలా ఏమి దేనికోసం చేసేము ఇది దీన్ని ఇంకా ఎట్టా కరెక్టా చెయ్యాలా అనేది అదింత ఎదినే తెలియదు. అట్ట ఉండే వాళ్ళు ఉండేవాడియ నిలై ఏమి. దీని ముందాతి మనం ఏం చూసాము, ఆ సత్వ గుణాలు ఉండేవాళ్ళు శాస్త్రం తెలిసి ఆ వాల్యూస్ ని కరెక్ట్ ఫాలో చేసేవాళ్ళు మంచి గతిని అడంజుతురు, పరాం గతిని అడంజుతురు అని చూసాము.
అదావదు అది ఎక్కడ 22వ శ్లోకాల్లో దాన్ని చూసాము. వాళ్ళు వచ్చి ఆ ఉయర్ నలాని కోసం వాళ్ళు முயற்சி சேர்த்துரு ఆ మేలాన గతిని వాళ్ళు అడంజతురు అని చూసాము. 23లో ఈ అసుర సంపత్తులు ఉండే వాళ్ళు ఏం చేతురు, వాళ్ళకు సుఖోని దొరకదు, ఆ మేలాన గతిని దొరకదు. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఉన్నప్పుడు వాళ్ళు ఏదిని వాళ్ళకి తవలదు అటానిసేని చూసాము. కాబట్టి దీనిలో వీళ్ళ అతను ఈ 2 టైపుని చెప్పిన దాని నుంచి అర్జునునికి మనసులో ఒక కేள்வி అవుతుంది. శాస్త్రం తెలాకుండా ఉండారు, కాబట్టి శ్రద్ధతో ఉండారు. వాళ్ళుடைய గతి అడితే ఏమి మరి అటానిసి ఒక సందేహం అవుతుంది. దానే వండి ఈ 1వ శ్లోకాలు కేள்విగా అడిగేందు. 1వ శ్లోకం సూతాడి. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. అర్జున ఉవాచ ఏ ఎవர்கள் దోరు శాస్త్ర విధిం ఉత్సృజ్య శాస్త్ర విధుల్ని తాని ఉత్సృజ్య అంటే ఉడిసి అని అర్థం. ఈ శాస్త్ర విధులను తాని తెలాకుండా అదావదు వాళ్ళు చదువలా దాని పట్టి వాళ్ళకి తెలాకుండా దాని ఉడిసి ఏం చేసేది శ్రద్ధయా అన్వితాహ శ్రద్ధతోని అన్వితాహ అంటే అసోసియేటెడ్ అదావదు దానితో ఇనంజి అర్థం. ఎనంజి ఏం చేసేది యజంతే పూజ చేసేది దేవుళ్ళని పూజ వాళ్ళ ఆ வாழ்க்கை మురైని ఎట్లా పెట్టుకుంటారు అంటే ఆ శ్రద్ధతో శాస్త్రాన్ని క్లియర్ గా పురించుకోకుండా శాస్త్రం చదవలేదు దాని పట్టి తెలియదు. వాళ్ళు పరంపర కానీ పెద్దాలు ఏం చేసిండారు దాన్ని గమనించి దానిలో శ్రద్ధ పెట్టి ఆ మురైలో வாழ்க்கைని నడిపించుతా వచ్చారు. ఒక గురువుని ఇదిగా పెట్టుకుని వాళ్ళు ఎట్టా పూజ చేసారో అదే మారి పూజ చేసేది, లేకపోతే అమ్మాయిలు ఎట్టా పూజ చేసినారో దాన్ని గమనించి దాని తగ్గట్టు చేసేది. వాళ్ళు ఎట్టా வாழ்க்கை మురైని ఎత్తుకుపోయినారో దాన్ని చూసి దానిలో శ్రద్ధ పెట్టి ఆ శ్రద్ధతో వాళ్ళకి నడిపించేది. ఇట్ట శ్రద్ధతో ఉండారే తవర వాళ్ళకి శాస్త్రం పట్టి ఒకటి తెలియదు, దాని చదవలేదు, దానిలో దాని పట్టిని వాళ్ళకి తెలియదు. దాన్ని అన్ని ఉడిసి ఈ విధులంతాని శృతి స్మృతి ఈ రెండులో శృతి అంటే వేదాలలో, స్మృతి అంటే ఈ పురాణాలు ఈ గీత ఇట్ట మారి విషయాలు ఈ దిల్లో. అదావదు స్మృతి అంటే మనం ఏర్కనవే చూసింటాము. శృతి అనేది సెవ్విలో విని ఆ వేదాలు వచ్చిన దాని శృతి అని పేరు. స్మృతి అంటే నిனைவு ఆ వేదాలని తన வாழ்க்கைలో కడపిడిచి రిషిలు దాని అడిపడిగా పెట్టుకు రాసిందే స్మృతిகள் అంటారు. ఆ స్మృతిలో చెప్పిన విధులు దీని ఒక్కటిని తెలాకుండా మున్నోర్లు ఎట్టా నడిచినారో ఏ మురై పద్ధతి వాళ్ళ లైఫ్ ని పిన్బట్టి ఎత్తుపోయినారో ఆ దీని అడిపడిగా పెట్టుకుని దాని బేసిక్ గా పెట్టుకుని ఆ నంబికలో వాళ్ళు ఆ శ్రద్ధతోని వాళ్ళు అది మనకి మంచి అదేని మనకు మంచిది ఎత్తువచ్చును అనే ఒక నంబికతోని వాళ్ళ வாழ்க்கைని లీడ్ చేసిపోయారు. అట్టం ఉండేవాళ్ళు தேசாம் அவர்களுடைய அர்த்தம். அட்டம் ఉండేవాళ్ళుடைய నిష్ఠ అంటే நிலை వాళ్ళుடைய நிலை எட்டாவுன்னு. நிஷ்ட అంటే వాళ్ళుடைய வாழ்க்கை முறை వాళ్ళుடைய நிலை எட்டாவுன்னு. கா అంటే எப்படிப்பட்டதுன்னு அர்த்தம். వాళ్ళుடைய நிஷ்டா கா. தூண்ட மாறாக
ఇక్కడ మారాக అనేది వచ్చి, అదావదు దీనిలో వచ్చి వాళ్ళ அறியாமை నుంచి వాళ్ళు దాన్ని వైలేట్ చేసిండారే తవర శాస్త్రాన్ని తెలుసుకుని దాన్ని ఉడాల. ఈ మనిషిలు ఇక్కడ తూ అనే వార్త వచ్చి దేని కురుచుతుంది అంటే, వాళ్ళు వచ్చి அறியாமைలో ఉండారు. அறியாமை నుంచి ఈ శాస్త్రాన్ని ఫాలో చేయకుండా ఉండారే తవర వాళ్ళు వచ్చి శాస్త్రాన్ని తెలుసుకుని ఫాలో చెయ్యకుండా లేదు అనేదాన్ని మన పురించుకోవాలి. దానియే ఈ తూ అనే వార్త మూలంగా చెప్పారు. அறியாமைలో అదావదు ఇది ఏమి పూజలు ఎట్టా చెయ్యాలి, ఇప్పుడు మనకంతని ఆ మురై పద్ధతి ఎట్టా చెయ్యాలి అనేది తెలియదు. అది తెలియకుండా పెద్దలు ఏం చేసినారో దాన్ని ఫాలో చేసి ఆ శ్రద్ధతో మనం చేసేప్పుడు అట్ట ఉండే వాళ్ళుடைய நிலை ఏమి? హే కృష్ణ, హే కృష్ణర్ని పిలిచి హే కృష్ణ వాళ్ళుடைய நிலை ఏమి? సత్వం అహో రజహ తమహ. సత్వం అంటే సత్వగుణన. వాళ్ళు వచ్చి ఏ నిలైలో ఉండారు? వాళ్ళు సాత్వికంగా ఉండారా, సత్వగుణాలు ఉండారా? అహో అంటే అదర్వైజ్ అర్థం. అట లేకపోతే రజో గుణాలు ఉండారా, లేకపోతే తమో గుణాలు ఉండారా? వాళ్ళుடைய నేచర్ ఏమి అనేదానే దీనిలో అడిగారు. ఇది ఇక్కడ మెయిన్ గా 4 కండిషన్స్ చెప్పారు. వాళ్ళు వచ్చి పూజలు అన్ని చేతురు, దేవుడిని మొక్కేరు, పూజలు చేసేరు. కాబట్టి వాళ్ళకి శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధ అనేది అதாவது నమ్మికే. వాళ్ళు ఈ పూజ చేశాను, నాకు కండిపుగా నేను ఆ బలం దీనించి ఏం పలం తవలను అది కండిపా దూరుగును అనే నమ్మికే. నన్ను ఎట్టనాను ఈ దేవుడి కర సేర్చి ఉడుసును అనే నమ్మికేని వాళ్ళకి ఉంది. అదాదు ఒకటి చేసేము అంటే ఆ నమ్మికతో చేసేప్పటికే అది వచ్చి బలాన్ని ఇచ్చును. ఆ నమ్మిక లేకుండా చేసేప్పటికి దానిలో మనకు బలం అనేది ఉండదు. అది మన ఆర్డినరీగా అన్ని విషయాల్లోని మన చూడచ్చు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేసేది? పూజలు చేసేది. ఆ పూజలు చేసేదిలో నమ్మికేని ఉంది అనగా వాళ్ళు ఈ రూల్స్ అంతా ఫాలో చేసేది లేదు. మన పురాణ కథలలో అంతా చదివిండాము. ఇక కన్నప్ప నాయన అతనికి వచ్చి ఎట్టా పూజ చేయాలని కూడా తెలియదు. కాల్ని తూకి దేవుడు కంటో పెట్టేది. అక్కడ ఆ శ్రద్ధ మట్టుని అతడు ఉందే తవర ఆ దేవుడు పైగా అంత ఒక ఈడుబాడు ఉందే తవర ఎట్టా పూజ చెయ్యాల, ఏం పెట్టాల, నోట ఎంగిలి పెట్టి అట్టతా వాళ్ళకి ఆ పడచాచం అదింతా కూడా అతనికి తెలాలా. బాగా తిని చూసి మంచి మాంసానే దేవుడికి ప్రసాదంగా పెట్టారు. అట్ట ఆ రూల్స్ అంతా తెలకుండా ఫాలో చేసేరు. అనగా వాళ్ళకి వచ్చి ఆ రూల్స్ వచ్చి వాళ్ళు దాని పట్టియే తెలాల, ఇగ్నరెంట్ ఉంటారు. రూల్స్ ని ఫాలో చేసేది లేదు. దేనికోసం పిన్బట్టలా వాళ్ళకి ఆ రూల్సే తెలాదు. తెలిసి దాన్ని ఫాలో చేయకుండా లేదు, తెలాదు. అట్ట ఉండే వాళ్ళుடைய గతి ఏమి అనేదే ఇక్కడ కేள்வி. దీనే మన డీటెయిల్ గా ఈ శ్రద్ధ పట్టియే మన 6வது శ్లోకం దాకా ఇంకా చూడపోయాం. ఈ శ్రద్ధ విచారణే அடுத்தடுத்து పోరాపోతుంది. అదావదు ఇంకా మన ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో 40వ శ్లోకం దాకా కూడా ఈ ఆత్మ జ్ఞానానికి దానికి కావలసిన సాధనల్ని ఇంకా చూడపోయాము. ఎట్టా ఈ దైవిక సంపత్తు అసుర సంపత్తు చూసామేక ఈ 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో 40వ శ్లోకం దాకా కూడా దానికి ఉండే ఆ గుణాలు, ఆ సద్గుణాలు అనేది ఆ గుణాలుடைய అది ఎట్టా మనకి ఈ జ్ఞానానికి హెల్ప్ చేస్తుంది, ఆ ఏ గుణాలు మనకు కావాల అనేది ఇంతని మనకు ఇక్కడ చెప్పారు. దానే మన సుతా వచ్చేము దిల్లోని దానే చెప్పారు. ఏదిలో ఇంకొకటి ఏం మెయిన్ కంటే స్వామి గురుపరానంద ఇది అందరినీ వినండా. మన రివిజన్ లో దాని డీటెయిల్ సుతా శ్రద్ధాని పట్టియేని
అతను ఎప్పుడు మాది 4 గంటల సేపు మాట్లాడిండారు. వద్ద డీటెయిల్ శ్రద్ధని పట్టి ఇది చేసిండారు. అంత డీటెయిల్ నేను ఎత్తుపోయేది లేదు. పరమాత్మానంద స్వామిజీ దీనే మెయిన్ ఫాలో చేశాను. దానించి అంత డీటెయిల్ నేను ఎత్తుపోలా. యాక్చువల్ అతడు గురుపరానంద వచ్చి శ్రద్ధా లక్షణం, శ్రద్ధా భేదం, శ్రద్ధా హేతు. ఆ హేతు అంటే కారణం, దేనికోసం ఆ కారణం ఏమి, దాని తోట్రానికి ఏం కారణం అనగా శ్రద్ధా ఫలం, శ్రద్ధా లింగం, అది వచ్చేదానికి ఉపాయం, బాగా మనకు శ్రద్ధ వచ్చేదానికి ఏం ఉపాయం. ఇట 6 టాపిక్ గా నేను పిలిచి క్లియర్ గా చెప్పినేరు. నేను దానితోని వద్ద డీటెయిల్ అంతా నేను చూడలా. అది విన్నారు, హింట్స్ రాసి పెట్టిండా, దాన్ని మన వచ్చి రివిజన్ లో మన డీటెయిల్ గా చూసుకుంటాడు. యాక్చువల్ మన ఈ శ్లోకం వైస్ ఏముందో దాన్ని చూసుకునే పోతా. అది ఈ శ్లోకం వైస్ వచ్చేదిలో ఇదిని అక్కడక్కడ వస్తుంది. మన దాని బేస్ చేసేని మన ఈ శ్రద్ధాని పట్టి తెలుసుకుంటాడు. యాక్చువల్ మన డే టు డే లైఫ్ లో ఈ శ్రద్ధ అనే దాన్ని మన చూసినా ఉంటే ఏ ఒక విషయం అంటనాలు మనకు ఈ శ్రద్ధ లేకుండా మన చేసేది లేదు అనేది మనకు తెలివిగా మనకు పురించుడు. మనకు అదావదు మనం ఎంచుకుంటున్నాము ఈ శ్రద్ధ అనేది వచ్చి తనిగా ఒక గుణం వాళ్ళంది, ఇది దీని మన ఎత్తు రావల వాళ్ళంది అటనిస్తా ఎంచేవు. ఏற்கனவே మనకు ఆ గుణం ఉంది. మన ఒక్కొక్క విషయాల్లోని ఆ శ్రద్ధ ఉండేదానించి మన అన్నిని అట కరెక్ట్ ఫాలో చేసుకు పోతా ఉండాము. మన செயல்கள் అన్నినే ఆ శ్రద్ధని అడిపడగా పెట్టుకే ఉంది అనే దాని మన పురించుకోలే. అంతేనే తవర అన్ని శ్రద్ధ అడిపడలోనే వస్తుంది. అదావదు ఓ ఏ செயல்னாலும் అది ఒక అనుభవాన్ని ఇచ్చును. ఆ అనుభవాలే మనకు సంస్కారంగా అవుతుంది, మనవుடைய వాసనగా అవుతుంది. ఆ వాసన నుంచి, ఆ సంస్కారాన్నించి మనకి ఏమవుతుంది, మనకు ఒక క్యారెక్టర్ అనేది, ఆ శ్రద్ధ అనేది ఫామ్ అవుతుంది. మనకు రోగ ఇదింతా వచ్చి బయట తెలిసేది లేదు, మన మనస్సులో ఉరువవేది. అదావదు ఇప్పుడు మనం ఒక செயல் చేసేము, దానిలో మంచి బలం మనకు వచ్చిందిగా ఆరంభించితే మనం ఏం చేసేము, దానిలో నమ్మిక పెట్టిందిగా ఆరంభించేము. ఇప్పుడు ఒక మనిషే ఉండారంటే వాళ్ళతో మనం మూవ్ చేసేము, వాళ్ళని పట్టిగే మోట తెలియదు, వాళ్ళతో కూడా తొడర్బు పెట్టేప్పటికి వాళ్ళు మనకు మంచి విధాలో గైడ్ చేసేది, లేకపోతే మంచి విషయాలు చెప్పేది, మంచి విషయాలే మాట్లాడేది అనేది ఇంత మన పురించుకునేప్పటికి వాళ్ళ పైగా ఒక నమ్మిక అనేది మనని అరించకుండానే ఫామ్ అవుతుంది. అట్టాని ఇప్పుడు మనం ఏం చేసిందిగా ఆరంభించేము, వాళ్ళతో ఏ విషయాలు షేర్ చేసిందిగా ఆరంభించేము, పక్కకుంటున్నాము. అట్టనే ఈ నண்பர்கள் మనకు ఫ్రెండ్షిప్ అనేది ఇంత ఎట్టా ఫామ్ అవుతుంది, ఆ శ్రద్ధ నుంచే ఫ్రెండ్షిప్ అంటనాలు సరే. మన అమ్మాయిలతో అనగా మన కుటుంబాల్లో ఉండే వాళ్ళతో అందరితోని ఈ శ్రద్ధ ఉంటేనే మన నుంచి క్లియరా మూవ్ చేసింది వెళ్ళవునే తబ్బర. ఈ శ్రద్ధ లేకపోతే మనకొచ్చి వాళ్ళతో వచ్చి క్లియరా బాగా మన నుంచి మూవ్ చేసింది కూడా వెళ్ళవదు అనేది మన పురించుకోవచ్చు. అదే అది మన செயல் చేసేది తొడర్పు పడితేప్పటికి ఏమన్నా ప్రச்சனை అనేది వచ్చింది అంటే అప్పుడు మన వచ్చి వాళ్ళతో క్లీనా మూవ్ చెయ్యము. కొంచెం కొంచెంగా విలగిందుకు మన ఆరంభించుతున్నాము. మన డే టు డే வாழ்க்கை దినసరి வாழ்க்கைలోని అన్ని செயల్లోని మన దీన్ని గమనించాచ్చు. దానించేదిలో ఈ శ్రద్ధకి తనీగా ముఖ్యత్వం ఇచ్చి ఇంత ఇదిగా చెప్పిండారు. యాక్చువల్గా ఈ అధ్యాయం పూర శ్రద్ధని పట్టి చెప్పలా. ఈ 6 శ్లోకం మొదటి 6 శ్లోకాల్లోనే శ్రద్ధని పట్టి చెప్పారు. అనగా ఆహారం, తపస్సు అన్ని డీటెయిల్స్ ని అన్నిలో సత్వ రజ తమ గుణాలని ఆ ముగ్గుణాలని పట్టి మన 14వ అధ్యాయాలు చూసామిగా. అదే మరి ఇక్కడ అన్నిని పిలిచి ఎట్టా ఉంది అనేదాన్ని 18వ అధ్యాయాల్లో కూడా 40వ శ్లోకం దాకా అన్ని ఉడయ ఆ 3 గుణాలలో ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఎట్టా ఒక్కొక్క విషయాన్ని ఎట్టా మనం పురించుకోలే అనే దాని డీటెయిల్సే ఇంకా ఆఫ్ అవుతుంది.
ఈ శ్రద్ధ అనేది వచ్చి మన ఒద్దు గమనించి చూసినా ఉంటే దీని ఇంపార్టెన్స్, ఆ మహిமை అనేది మనకు బాగా తెలుసు. அதாவது దీనికి ఒక కథ కూడా చెప్పుతారు, కుమరిల పట్టారు. అదాவது శంకరుடைய దీనితోని అది అతనుடைய శిష్యర్ సురేశ్వరాచార్యర్ని ఒక అతను ఉండేరు. అతను వచ్చి మొదట వచ్చి కర్మకాండిగా ఉండిన అతను అద్వైత సిద్ధాంత, అదాவது ఈ శంకరుని ఫాలో చేసిన ముందాతి అతను వచ్చి వైదికంగా ఈ ఆ செயல் యాగ యజ్ఞ అట్టాదిలోనే ఒద్దు நம்பிக்கை పెట్టి దానే ఒద్దేదిగా చేతా ఉండేరు. అతనుடைய గురువే ఈ కుమరిల పట్టారు అనేది అతను వచ్చి మొదట బుద్ధిజం జైనిజం నాకు కరెక్ట్ గ్యాప్ లేదు, వాళ్ళ దిల్లో సేరి వాళ్ళతో వచ్చి వద్దు ఇదిగా వాళ్ళ అదాదు వాళ్ళతో వాదం వాళ్ళ ఉండిన పీరియడ్ లో అది సమణ మతంనే ఇచ్చాను. ఆ దిల్లో వచ్చి వద్దు ఇదిగా వాళ్ళ పరవుకి వచ్చిన దాని నుంచి వాళ్ళ దిల్లోనే చేరుకుని వాళ్ళ ఇది పూరా తెలుసుకుని ఆనగా వాళ్ళతో వాదం చెయ్యాల అనే దానికోసం వాళ్ళతో పోయి చేరుకుంటున్నారు. చేరుకుని వాళ్ళతో చదువుతా ఉంటారు. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇతను వచ్చి మన ఉண்மை కానీ దీని చదివింది రాలేదు, ఇది చదివిసి ఆయనకు తిరిగి మనతోనే వాదం చేతురు అనేది తెలంగాణ. వాళ్ళు ఏం చేశారంటే ఇతనికి పనిష్మెంట్ గా ఒక పెద్ద ఒక కొండనా లేకపోతే బిల్డింగో ఏదో ఒక బైగా ఉండే తావులో అక్కడ పోయి నిలాపెట్టి అక్కోండి నువ్వు దూకు అని ఎత్తున్నారు. అదాவது వాళ్ళని సచ్చేట అట్లా ఇది చేయంగానే యాక్చువల్లీ వాళ్ళకి ఏమవుతుంది అంటే అతను వచ్చి వాళ్ళ వేదాన్ని మొక్కేరు. వేదనే అతనికి వచ్చి ప్రధానం అనే దాని నుంచి వేదాన్ని మొక్సి నువ్వు వచ్చి నేను నీతో ఇంత శ్రద్ధతో ఉండేది உண்மையானால் నాకు ఏ ప్రాబ్లం రాకూడదు అటనిసి ముక్సి దివా పడుతురు. పడేప్పుడు అక్కడక్కడ ఫ్రాక్చర్ మట్టు అవసరం అతనికి. యాక్చువల్గా ఇలా వాళ్ళు ఏం చెప్తారంటే అతను వచ్చి ఆ ఉண்மை ஆனால் అటనిసి కొంచెం సందేహపడేరుగా దానిచ్చే ఆ ప్రచனை కూడా వచ్చింది. అతను పడినవనక దేవి నేను ఇంతదిగా నీతో శ్రద్ధ పెట్టినా నువ్వు నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చావే అటనేసి మనసు వర్తపడేప్పుడు అసలు ఇది విన్నుంటా. నువ్వు వచ్చి ఆనాల్సి ఒకటి చెప్పినావేగా, ఆ ఆనాల్ని చెప్పిన దానించే నీకు ఈ ప్రచனை అటనేసి అట్ట చిన్న సందేహం కూడా ఉండకుండా ఉండేదే ఆ శ్రద్ధయినుடைய బ్యూటీ. ఆ நம்பிக்கை అనేది అంత அளவுக்கு ఉండాల. అట్ట లేకపోతే మనకు వచ్చి దాని ఉடைய ముழுமையான బలాన్ని మన నుంచి అనుభవించేందుకు వెళ్ళవుది. అదే అక్కడ మన తెలుసుకునేది. అదాவது ఎక్కడ మనకి ఈ ముழுமையான నம்பிக்கை లేదో అక్కడ వచ్చి దాని ఉடைய ముழுமையான బలాన్ని మన అనుభవించేందుకు వెళ్ళవదు అనేదే ఇక్కడ మన తెలుసుకునేది. మన అది వచ్చి మనిషిలుగా ఉంటున్నాலும் సరే, ఏ ఒక ఆర్డర్ డిసిప్లిన్ గా ఉంటున్నాலும் సరే, ఏ మంచి గుణాలుగా ఉంటున్నాலும் సరే, ఎది ఫాలో చెయ్యాలి అంటున్నాலும் దానిలో ముழுமையான ఒక నம்பிக்கை ఉంటనే దానిuடைய ముழுமையான బలాన్ని మన అనుభవించేది వెళ్ళవును. మన మన డైలీ లైఫ్ లోనే అన్ని విషయాల్లోని మన చూడచ్చు. ఆ ముழுமையான நம்பிக்கை అనేది అది కురుట్టు నம்பிக்கைగా ఉండకూడదు. ఆ నம்பிக்கை అనేది తెలివిగాని ఆ దిడ బుద్ధిని ఆ ఉరుదిని ఉండేప్పటికే దాన్ని మన ముழுமைగా అనుభవించేందుకు వెళ్ళవును. దానే మన పురించుకోవాల్సింది. ఇది ఉంటనే దీనిలో వచ్చి ఇంకొకటి ఏమింటే ఇదే శ్రద్ధయునుடைய లక్షణం. ఆ శ్రద్ధ ఉండంగా దాని ఉடைய ఆ ఇది ఉండంగా ఆటోమేటిక్ గా మనకు దాని ఉடைய బలాన్ని ముழுமைగా మన నుంచి అనుభవించింది వెళ్ళవును. ఈ శాస్త్రాల్లో ఆ ముழு నమ్మికే ఇప్పుడు మన పారంపర్యంగా ఇక్కడ వీళ్ళు ఈ అర్జునుடைய కేள்விకి డైరెక్ట్ భగవాన్ బదులు చెప్పలా. அடுத்து వచ్చి భగవాన్ బదులు చెప్పారు.
కాబట్టి వచ్చి అతను వచ్చి ఈ కేள்వికి డైరెక్ట్ బదులు చెప్పలా. ఆ బదులు చెప్పింది వెళ్ళవదు. దేనికి అంటే ఈ శ్రద్ధనేని వాళ్ళు వచ్చి 3గా పిలిచారు. ఆ సత్వ గుణాలు ఉండే వాళ్ళుடைய శ్రద్ధ ఎట్టావును, తమో గుణం ఉండే వాళ్ళు, రజో గుణం ఉండే వాళ్ళుடைய శ్రద్ధ ఇంత ఎట్టా ఉన్ను అనేదాన్ని ఇక్కడ పిరిచి సూంచి ఆ శ్రద్ధ ఆ గుణనలాల్లో ఉండే వాళ్ళు ఆ శ్రద్ధతో ఉంట్రు. అట్ట ఆ శ్రద్ధతో ఉన్నప్పుడు దానికి ఉండేదిని వాళ్ళు ఆ నిலைని వాళ్ళు అనుభవించుతారు అనేదే ఇక్కడ చెప్పుకునే రాఫయ్యరు. మొదటి ఈ భగవానుடைய బదిల్గా వచ్చే ఈ శ్లోకాలలో 2வது శ్లోకాలో ఆ శ్రద్ధయినుடைய లక్షణాన్ని భేదోని చెప్పారు. అనగా 3வது దిల్లో వచ్చి దానికి அடுத்து మనం చూసాము. హేతు దాని కారణం ఏమి,